సాధారణంగా భూ వివాదాలు ఉన్నవారు కోర్టులకు కేసు వేసి న్యాయవాదులతో భూ సమస్యలపై పోరాడతారు. కానీ ఇక్కడ ఓ వింత ఆచారం నడుస్తుంది. భూ వివాదాల్లో చిక్కుకున్న వారు ఈ గుడిలో ముడుపు కట్టి ఆ దేవుడికి తమ సమస్యలు చెప్పుకుంటే సంవత్సరాల తరబడి ఉన్న కేసులు పరిష్కారం అవుతున్నాయట. అది ఎక్కడో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం కమాన్పూర్ గ్రామంలో శ్రీ ఆదివరహ స్వామి ఆలయం ఉంది. స్థల పురాణం ప్రకారం 600 సంవత్సరాల క్రితం ఓ మహర్షి ఆది వరహామూర్తి దర్శనం కోసం తపస్సు చేశాడని, ఆయన కాలంలో ఆదివరహ స్వామి ప్రత్యక్షమై దర్శనమిచ్చాడని, మహర్షి కోరిక మేరకు ఒక చిన్న బండరాతిపై శ్రీ మహావిష్ణువు ఆదివరహ మూర్తిగా నిలిచాడని ఇక్కడ ఆలయ అర్చకుడు తెలిపాడు. అయితే ఈ విషయం ఎవరికి తెలియకపోవడంతో కాలక్రమేణా విగ్రహం మరుగున పడడంతో ఇటీవల అంటే దాదాపు 3.5 దశాబ్దాల క్రితం తవ్వకాల్లో స్వామివారి విగ్రహం బయటపడడంతో ఆ మూర్తిని అక్కడే ప్రతిష్ఠించి ఆదివరహ మూర్తిగా పూజించడం ప్రారంభించారని ఆలయ పూజారి తెలిపాడు. లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు ఎత్తారని హిందువుల నమ్మకం. ఈ దశావతారాల్లో వరహ అవతారం ప్రసిద్ధమైనది. మన తెలుగు రాష్ట్రాల్లోని ఆదివరహ స్వామి దేవాలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగినవి ఒకటి తిరుమల కాగా ఇంకోటి కమాన్పూర్ మాత్రమే కావడం విశేషం. ఇక్కడ స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకున్న వారికి కోరికలు తీరుతుండడంతో అందరూ కూడా స్వామిని వరాల స్వామిగా కొలుస్తున్నారు. ఒక భక్తుడు తాను కోరుకున్న కోరికలు నెరవేరితే మందిరం నిర్మిస్తానని కొన్ని సంవత్సరాల క్రితం స్వామివారికి మొక్కుకున్నాడు. స్వామివారి కరుణతో అతను అనుకున్న పనులన్నీ సవ్యంగా జరగడంతో మందిర నిర్మాణానికి పూనుకున్నాడు భక్తుడు. ఇంతలో ఆ భక్తుని కలలోకి స్వామివారు కనిపించి తనకు ఏ విధమైన మందిరం కానీ గోపురం కానీ నిర్మించవద్దని, తాను భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఎల్లవేళలా వారికి తన దర్శన భాగ్యం కల్పిస్తూ ఇక్కడే ఉంటానని చెప్పడంతో మందిర నిర్మాణాన్ని మానుకున్నారు భక్తులు. జిల్లాకు తూర్పు దిశగా ఒక బండరాతి మీద చిన్న ఎలుక పరిణామంలో తొలుత భక్తులకు దర్శనమిచ్చిన ఆదివరహ స్వామి తర్వాత క్రమేణా పెరగడం ప్రారంభించి 2 అడుగుల కన్నా పెద్దగా పెరిగారు. ఈ బండపై కొలువు తీరిన విగ్రహంపై రోమాలు కూడా కనిపించడం విశేషం. స్వామివారికి పొద్దున మాత్రమే అభిషేకాలు అర్చనలు జరుగుతుంటాయి. సాయంత్రం వేళలో ఉండవు. ఉదయం 9 గంటలు. ఇది కమాన్పూర్ మండల్ పెద్దపల్లి డిస్టిక్ ఆదివరహ స్వామి ఆలయం అండి. చాలా ప్రసిద్ధిగాంచిన దేవస్థానం. ఇలాంటి దేవస్థానం తిరుపతిలో తప్ప ఇంకెక్కడ మనకు కనిపించదు. తిరుపతిలో కూడా మనుష్య రూపంలో స్వామివారు ఉంటారు. ఓన్లీ ముఖం మాత్రం ఆదివరహ స్వామి లాగా ఉంటుంది. ఇక్కడ మట్టుకు స్వయంభూగా వెలిసిండ్రు స్వామివారు. వరాహ అవతారం అంటే ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎలుకంట రూపంలో ఉన్న స్వామివారు ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం పెరుగుకుంటూ ఇప్పుడు వరాహ స్వామి అంటే ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తారండి. ఇంకా ఇక్కడ వరాహ స్వామి అంటే ఎన్నో మొక్కులు మొక్కుకుంటా ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి వస్తూ ఉంటారు ఇక్కడికి. భూ సమస్యలు కూడా తీరుస్తారని చెప్పేసి బాగా పేరుగాంచిన స్వామివారు. ఏ కోరికైనా కానీ భూ సమస్యలు కావచ్చు, వీసా సమస్యలు కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ఇట్లా ఎన్నో విషయాల గురించి స్వామివారికి మొక్కుకోవడం జరుగుతుంది. శ్రావణ మాసం, కార్తీక మాసంలో నిత్య అన్నదానం, నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉగాది చాలా ముఖ్యంగా జరుపుకునే పండగ ఇక్కడ. ఎందుకంటే స్వామివారికి ఇష్టమైన రోజు ఉగాది. ఇంకోటి స్వామివారి కళ్యాణము నిత్య కళ్యాణం లాగా మేము మాస కళ్యాణం చేస్తున్నాము. ఎంతోమంది భక్తులు దీనికి కూడా అందరు రావడం జరుగుతుంది, కళ్యాణానికి కూర్చోవడం జరుగుతుంది. ఇంకోటి జయంతి ఉత్సవాలు అనేది ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఈ సంవత్సరము ఈ నెల 27, 28, 29 రోజులలో జరిపించడం జరుగుతుందండి.